హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ సిఎస్సిలో ఇన్సూరెన్స్ యాక్టివేషన్ చేసుకోవడం ఎలా, దానికి మనం ఏమేమి ఎగ్జామ్స్ రాయాలి, దాన్ని మనం ఎలా యాక్టివేట్ చేసుకోవాలనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ గూగుల్ క్రోమ్లో డిజిటల్ సేవా పోర్టల్లో ఇక్కడ ఇన్సూరెన్స్ అని ఒకటి ఉంది చూడండి. ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో ఇన్సూరెన్స్ అని చెప్పి టైప్ చేయండి. ఫ్రెండ్స్, ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినది ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ఆల్ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్లు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఒక్క ఇన్సూరెన్స్కి కూడా క్లిక్ చేయడానికి ఇక్కడ హైలైట్ అయ్యి ఏమీ లేదు. సో దీనికి మనం ఏం చేయాలి, ఇది హైలైట్ అవ్వాలంటే ఏమేమి ఎగ్జామ్స్ రాయాలనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ ముందుగా ఏం చేస్తారంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఇక్కడ సిఎస్సి డిజిటల్ సేవ పోర్టల్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లాగిన్ అని కనిపిస్తుంది, లాగిన్ చేయండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి సిఎస్సి విఎల్ఈ ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ ఇక్కడ చూడండి. ఫ్రెండ్స్, విఎల్ఈ ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి విఎల్ఈ ఇన్సూరెన్స్ అని ర్యాప్ ఇన్సూరెన్స్ అని రెండు ఉన్నాయి. ర్యాప్ గురించి నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇప్పుడు విఎల్ఈ ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం. రిజిస్ట్రేషన్ నొక్కండి. రిజిస్ట్రేషన్ నొక్కిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, తర్వాత మీ ఫోటో అప్లోడ్ చేయాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవ్వాలి, అడ్రస్, డాక్యుమెంట్ అప్లోడేషన్ ఇది చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి ఏమేం చేస్తాను ఏంటనేది. ఇక్కడ నా పేరు, ఫాదర్ నేము, ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, రిలీజియన్, కేటగిరీ ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పే అనేది నొక్కాలి. ఫ్రెండ్స్, ముందుగా నేను మొత్తం అప్లోడ్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ మనం ఐడి ప్రూఫ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, నా డీటెయిల్స్ అన్నీ అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం డాక్యుమెంట్ అప్లోడేషన్లో ఐడి ప్రూఫ్ ఏం ఐడి ఇస్తున్నారు అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, రేషన్ కార్డ్, ఐడి కార్డ్, ఓటర్ ఐడి అని ఉంటుంది. నేను ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆధార్ నెంబర్ ఇచ్చాను. తర్వాత చూజ్ ఫైల్, ఆధార్ నెంబర్ ఇచ్చాను. ఫ్రెండ్స్, తర్వాత ఇక్కడ ఫైల్ అప్లోడ్ చేయాలి, ఆధార్ ఫైల్. తర్వాత పాన్ నెంబర్ పాన్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత పాన్ అప్లోడ్ చేయండి. ఎడ్యుకేషనల్ ప్రూఫ్, మీరు ఏదైతే ఎడ్యుకేషన్ పెట్టారో క్వాలిఫికేషన్ దాని ప్రూఫ్ అనేది ఎంటర్ చేయాలి. ఫ్రెండ్స్, లెస్ దాన్ వచ్చింది. ఇప్పుడు సైజు కంప్రెస్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్, అప్లోడ్ చేయండి. ఫ్రెండ్స్, ప్రొసీడ్ టు పే నొక్కండి. ఇక్కడ మనకి 200 పే చేయాల్సి ఉంటుంది. మనం 200 పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మన సిఎస్సి వాలెట్ నుంచి కట్ అవుతాయి. ఇక్కడ మన పే 200, ఇక మీ వాలెట్ పిన్ కొట్టి పే 200 నొక్కండి. ఇక్కడ పేమెంట్ సక్సెస్ అని చెప్పి చూపిస్తుంది. ఫ్రెండ్స్, పేమెంట్ పే చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఎలా వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మై డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, మాడ్యూల్స్ మనం ఇంగ్లీష్ నెక్స్ట్ అని కొట్టిన తర్వాత ఇక్కడ మన మాడ్యూల్స్ వస్తాయి. ఫ్రెండ్స్, 16 మాడ్యూల్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి లాంచ్ చేసుకొని మనం చదువుకొని తర్వాత ఎగ్జామినేషన్ కండక్ట్ అవ్వాలి. ఫ్రెండ్స్, మాడ్యూల్స్ నాట్ కంప్లీటెడ్, అన్ని మాడ్యూల్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఎగ్జామ్కి రావాలి. ఫ్రెండ్స్, తర్వాత రిజల్ట్, తర్వాత సర్టిఫికెట్ వస్తుంది. ఫ్రెండ్స్, మాడ్యూల్స్ ఎలా అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.